హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వియత్నాం గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది పోస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే పార్ట్ 4 అనేది మీకు రిలీజ్ అవుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు ఎలా డాన్స్ చేస్తారు, సో అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి, సో మీటింగ్స్ అనేది ఎలా అరేంజ్ చేస్తారు, సో ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు వీడియో రూపంలో వస్తుంది. ఒకసారి మీకు నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వియత్నాం గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది పోస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే పార్ట్ 4 అనేది మీకు రిలీజ్ అవుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు ఎలా డాన్స్ చేస్తారు, సో అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి, సో మీటింగ్స్ అనేది ఎలా అరేంజ్ చేస్తారు, సో ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు వీడియో రూపంలో వస్తుంది. ఒకసారి మీకు నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వియత్నాం పోరు పార్ట్ 4 అనమాట వస్తుంది మీకు. అక్కడ వెళ్ళినప్పుడు స్టోర్ వెళ్ళింటారు కదా, అక్కడున్నకి ఇక్కడకు చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో కొన్ని డిఫరెన్స్గా ఉంటుంది అన్నమాట. సో అక్కడున్న చోటు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న క్లిప్ తీసి పంపించారన్నమాట. చూడండి ఎట్లా ఉందో, బాగుంది కదా అండి. ఎందుకంటే మనకి వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఏది కూడాను. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి రూమ్స్ అరేంజ్మెంట్ చేస్తారన్నమాట. ఆ రూమ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక చిన్న క్లిప్ తీసి పంపించారన్నమాట. బాగుంది, నాకు నచ్చిందన్నమాట. చూడండి, అంటే ఇది ఒక షిప్ ఉంటుంది కదా, షిప్ దగ్గర ఇక్కడ చూడండి ఒకసారి డాన్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళు. వియత్నాంలో ఇలా కూడా డాన్స్ చేస్తారన్నమాట. అంటే టోటల్ డిఫరెంట్, మనకి అక్కడికి కొంచెం చాలా ఉంటుంది అన్నమాట. డ్యాన్స్ కానీ వాళ్ళకి సాంగ్స్ కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అక్కడ చూడండి చాలామంది స్టాఫ్ అంతా వచ్చిండారన్నమాట. సో వాళ్ళు లంచ్ చేసేటప్పుడు అలా వాళ్ళకి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఇచ్చారన్నమాట. చాలామంది వెళ్ళారన్నమాట వాళ్ళ స్టాఫ్. ఆల్మోస్ట్ నాకు తెలిసే ఒక 50+ ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల నుండి కూడా వచ్చిండారన్నమాట. సో అది అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు స్టాఫ్కి అంతగా కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేశారన్నమాట. సో అదే అన్నమాట ఆ చిన్న క్లిప్ వచ్చేసి మీటింగ్ కోసం అరేంజ్ చేసిన క్లిప్ అది. ఇక్కడంతా ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్పు.